నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వ ప్రజావేదిక విధానాలను నిరసిస్తూ ఒంగోలు వామపక్షాల నిరసన ర్యాలీ వాడివేడిగా ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం పలు అభివృద్ధి కార్యక్రమాలకు కౌన్సిల్ ఆమోదం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఈ నెల 20న ఒంగోలుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని వెల్లడించిన ఎమ్మెల్యే బాలినేని ఈ నెల 20వ తారీఖున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు రాక సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎన్ అగ్రహారంలో పర్యటించి నివాస స్థలాల పట్టాల పంపిణీకి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు నిరుపేదలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేస్తున్న ఇళ్ల పట్టాల లేఅవుట్ను అధికారులను ఒంగోలు ఎమ్మెల్యే కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు సొంత ల్యాండ్ ఇది పొరంబోకు ఇది ఒక గీత కట్టిన మన వాళ్ళు ఆపేశారు నేను చెప్పేశాను 64 నుంచి భూహక్కు పత్రాలు కూడా మీ పేరు ఉంది అదే ఇబ్బంది లేదు ఆల్రెడీ చెప్పేశాను ఇంకా 3 రోజుల టైం ఉంది మొత్తం రాలేదు ఇంకా కూడా ముందే ఆ డబ్బు ఇచ్చిన కార్యక్రమం కూడా ఇక్కడ జరగడం జరిగింది ఈ డబ్బు ఇచ్చిన వెంటనే ఈ ల్యాండ్ ఎక్విజిషన్స్ 540 ఎకరాలు ఈ అగ్రహారము ఈ మల్లేశ్వరపురం ఒక చోట్లో ఎర్రజర్ల దెన్ ముక్తినుతులపాడు లొకేషన్స్ అనదర్ 2 డిఫరెంట్ టౌన్షిప్స్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది ఇప్పటికే మనకి దాదాపుగా 460 ఏకర్స్ ఆల్రెడీ ఎక్విజిషన్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక 60 ఏకర్స్ కూడా త్వరలో ఇవాళ రేపట్లో అది కూడా ఎక్విజిషన్స్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో ఈ మల్లేశ్వరపురం ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది ఇక్కడ కావాల్సిన మామూలు సదుపాయాల కోసము 21,33,00,000 రూపాయలు ఓన్లీ ఫర్ మామూలు సదుపాయాలు కూడా రోడ్స్ ఇక్కడ వచ్చిన కామన్ అమ్యూనిటీస్కి కావాల్సిన బేసిక్ ఫార్మేషన్స్ అండ్ స్టోన్ ప్లాంటేషన్స్ అండ్ జంగిల్ క్లియరెన్సెస్ గురించి దాదాపుగా 21,33,00,000 రూపాయలు ఆయన వర్క్ కొన్ని టెండర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి వర్క్ కూడా చాలా వార్ ఫూటింగ్ లెవెల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ మాత్రం కాకుండా ఆల్రెడీ ఈ ఎర్రజర్లలో దాదాపు 2020లో ముందే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసి అక్కడ ప్లాటింగ్ చేసి దాదాపుగా 10,000 మందికి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది ఈ ఒంగోలు నగరం కోసము 15,800 హౌసింగ్ బెనిఫిషరీస్ కూడా హౌసింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో దాంట్లో ఇప్పుడు 10,000 మంది అక్కడ మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్త ప్లాట్స్ ఇచ్చేసి వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్పిన 2 టౌన్షిప్లో వాళ్ళకి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దాదాపుగా 22,000 మందికి ఈ కన్వెయన్స్ డీడ్లు ప్లస్ 15,800 మందికి హౌసింగ్ శాంక్షన్స్ కూడా ఇదే చోట్లో చేయడం జరుగుతుంది ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చేసి ఇల్లు కూడా ఇచ్చిన కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ఇంతమందికి ఆగిపోవడం వివిధ కోర్టు కేసెస్ కారణాల వలన ఆగిపోయిన విషయము ఇవాళ ఫైనల్గా వాళ్ళందరికీ కూడా రావడం చాలా అదృష్టము అండ్ ఇలాంటి కార్యక్రమంలో ఖచ్చితంగా సీఎం గారు ఇక్కడ రావడము ఇది అన్ని కూడా ఆయన చేతిలో అందరికీ ఇవ్వడం అంటే ఇది చాలా సంతోషమైన ఒక విషయము మీ అందరితో అదన్నీ కూడా షేర్ చేయడానికి అనుకుంటున్నాను రథసప్తమి పండుగ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా పూర్ణకుంభంతో మాగుంట రాఘవరెడ్డికి ఘన స్వాగతం పలికారు తదుపరి వారి సొంత నిధులతో తయారు చేసిన రథంకు పూజలు నిర్వహించి ఆ తదుపరి రథమును దేవస్థాన కార్యనిర్వహణ అధికారి మరియు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐనాబత్తిన ఘనశ్యాం తాతా ప్రసాద్ కుప్పం రంగసాయి కమిటీ సభ్యులు పాల్గొన్నారు
धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्रीभूषक्यै च विद्महे साई साई कोई कर्पण विश्वा उन कनो धैर्य विजय अभय आरोग्य श्रीयर्थम काशी विश्वेश्वर स्वामी औपचारिक स्नानम आप हेष्टाम योगस्नान भोग्यार्थातना नारिहरणाय दक्षजाय वर्षदमोक्षाः तस्य भाग्यते अहं श्रीर्वा मातराः सर्वानन्दमाय दक्षजाय योगः आपोषयनाथनाः स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनेनं समर्पयामि वस्त्रार्थो अक्षरान् समर्पयामि यज्ञोपगीतार्थो अक्षरान् समर्पयामि गन्धार्थो अक्षरान् समर्पयामि अलङ्करणार्थाय मे कालात्मा सर्वभूतात्मा वेदात्मा विश्वतोमुखः जन्म मृत्यु जरा व्याधि संसार
నగరంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఒంగోలులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె గ్రామీణ బంద్లో భాగంగా నిరసన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుంచి కలెక్టరేట్ వరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించి 3 వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని, పంటలకు కనీస ధర గ్యారంటీ చేసే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టి మోడీ ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుందని, రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. బీజేపీని ఓడించండి, బీజేపీని ఓడించండి. కార్మిక కర్షక ప్రజా బీజేపీని ఓడించండి, మోడీని గద్దెదించండి, మోడీని గద్దెదించండి. ఢిల్లీ రైతాంగం పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని జరుగుతున్న బంద్ను, గ్రామీణ బంద్ను కాపాడండి ప్రభుత్వ రంగాలు, కాపాడండి విశాఖ తీర్చాలి, విశాఖ తీర్చాలి. ఓడించండి. కార్మిక కర్షక ఓడించండి బీజేపీని, దేశాన్ని కాపాడండి. ఓడించండి మతోన్మాద బీజేపీని. వర్ధిల్లాలి కార్మిక కర్షక ప్రజా ఐక్యత, కార్మిక కర్షక ప్రజా ఐక్యత, కార్మిక కర్షక ప్రజా పోరాటాలు, కార్మిక కర్షక ప్రజా పోరాటాలు. కల్పించాలి మద్దతు ధరకు, సావధానంగా ఉండాలి. అట్లాగే రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలని ఉపసంహరించుకోవాలని కోరుచు 13 నెలల పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే, ఆందోళనలో 700 మందికి పైన రైతులు మరణిస్తే, అప్పుడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతికి క్షమాపణ చెప్పి, నేను రైతులకి ఈ 3 వ్యవసాయ చట్టాలని నేను ఉపసంహరించుకుంటున్నాను, దానికి తగిన చట్టాన్ని నేను పార్లమెంట్ లో చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఉపసంహరించడం జరిగింది. ఈ 3 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున విన్నవించినప్పటికీ, అయ్యా నువ్వు తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలతో పాటుగా 42 కార్మిక చట్టాలను నువ్వు రద్దు చేసి 7 కోడ్లుగా మారుస్తున్నావు, ఇది కార్మిక వ్యతిరేక విధానాలు, దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఉమ్మడిగా పోరాటం చేస్తుంటే, ఏమాత్రము పట్టించుకొని నిర్లక్ష్యం వహించిన ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు 16వ తేదీన పారిశ్రామిక సమ్మె, అలాగే గ్రామీణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సందర్భంలో ఢిల్లీ నగరంలో రైతులు వేలాదిగా, లక్షలాదిగా ఈరోజు ఢిల్లీ నగరానికి చేరుతా ఉన్నారు. అత్యంత పాశవికంగా, దారుణంగా వారి ఇతర దేశాల నుంచి, పరదేశాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా అంత దారుణంగా శిక్షించే పరిస్థితి లేదు. ఈరోజు టీయర్ గ్యాస్ వదులుతున్నది ప్రభుత్వం,
అలాగే రోడ్ల మీద కంచెలు వేస్తున్నారు, శీలలు నొక్కుతున్నారు, మొత్తం బ్యారికేడ్స్ పెడుతున్నారు. ఈరోజు తీవ్రమైన నిబంధనలకి రైతులు గురి చేస్తూనే అత్యంత దారుణంగా రైతులను కొడతా ఉన్నారు. అది చూస్తూ ఉంటే, సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు చూస్తుంటే అత్యంత దారుణంగా ఈరోజు రైతాంగాన్ని మీద హింసిస్తూ రైతాంగాన్ని కొట్టిన పరిస్థితి ఈరోజు దేశంలో జరుగుతోంది. రైతుల మీద, ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతులు, దేశాన్ని కాపాడుతున్న రైతులు, ఈ వ్యవస్థను రక్షిస్తున్న రైతులకి, రైతాంగానికి ఈరోజు ఈ రకమైన పరిస్థితి ఉంటే దేశంలో పరిస్థితి ఏంటి? దేశంలో పరిస్థితి ఈరోజు తీవ్రంగా మారిపోయింది. నరేంద్ర మోడీ గారు ఈరోజు రైతులకి, వ్యవసాయ కూలీలకి, కార్మికులకే కాకుండా మొత్తం దేశంలో అన్ని వర్గాల ప్రజలకి వ్యతిరేక. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. పేదవారికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేక ఈ స్థలంపై కూడా నేనేదో ఎకరాకి 8 లక్షలు తీసుకున్నానని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని కోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామన్నారు. భూములు ఇచ్చిన రైతుల్లో టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఉన్నారని, ₹1 నాకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. ఎదురు చూస్తున్నటువంటి జగనన్న కాలనీ హౌసింగ్ సంబంధించి మన గతంలో ఎర్రజల్ల దగ్గర దాదాపు అక్కడ ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల, గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వల్ల అక్కడ ఎక్వైర్ చేయడం జరిగింది. మరి ఆ గ్రౌండ్ సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ అంతకుముందర కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనింగ్కి ఇస్తే అది మైనింగ్కి కరెక్ట్ కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, అది మైనింగ్కి ఇవ్వటానికి లేదు, అది ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఏదైనా చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం నాయకులు కోర్టులో వేయటం జరిగింది. మరి దానికి సంబంధించి మళ్ళా ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూడా అట్లా వేశారు కాబట్టి అది మైనింగ్ వద్దు మేము అని చెప్పి టోటల్గా అది హౌస్ సైట్స్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే, ఎవరైతే తెలుగుదేశంలో అతను కోర్టులో వేసాడో ఇది మైనింగ్కి ఇవ్వాలని, మళ్ళీ అతని చేతే అది మైనింగ్ ఇవ్వకూడదని వేసాడు, అది మైనింగ్కే ఇవ్వాలని చెప్పి అతని చేతే కోర్టులో ఇచ్చినటువంటి మనుషులు వీళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టాలు ఇవ్వకూడదు, వాళ్ళు ఇవ్వరు, మనం ఇవ్వకూడదు. మరి దానికి కోర్టులో వేశారు, అది కోర్టులో రన్ అవుతుంది. మరి దాని మీద ఇంకా డిలే అవుతుంది, కానీ ప్రజలకి ఇబ్బంది పడుతుంది ప్రజలు. దానికోసం చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే, సరే ఒక పని చేయి, ఇక నువ్వు ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఎక్వైజ్ చేసి టోటల్గా అందరికీ కూడా ఎవరికైతే పట్టాలు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, దానికి సంబంధించి 231 కోట్లు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది. దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజే ఉన్నారు, పట్టాలు ఇస్తామంటున్నారు, అది జరిగే పని కాదు, ఇప్పుడు 230 కోట్లు ముఖ్యమంత్రి ఇచ్చే పని లేదు, పట్టాలు రావు అని చెప్పి ప్రచారం చేశారు. నేను ఒకటే చెప్పాను, నేను కనుక పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ కూడా చేయనని చెప్పాను. మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిట్లో ఈ 2 నెలల్లో అమ్మఒడి కార్యక్రమం కానీ, మరి చేయూత కార్యక్రమం కానీ 1000 కోట్లు ప్రజలకి మరి వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఆయన ఎట్లా ఇబ్బంది పడి మరి 230 కోట్లు మన ఈ హౌస్ సైట్స్ డబ్బులు వేయటం జరిగింది, కలెక్టర్ గారి అకౌంట్లో వేయటం జరిగింది. దానికి సంబంధించి రైతులకి అందరూ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా రైతులకి డైరెక్ట్గా నేరుగా కలెక్టర్ గారు మరి నేరుగా రైతులకు వేయటం జరిగింది. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు, ఇక్కడ సంబంధించినటువంటి రైతులందరూ కూడా, అదొక పాయింట్. మరి ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఎట్లా ఒకటి ఆపాలని చెప్పి పిల్లు వేశారు. వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు,
మేము పేదవాళ్ళకి సరిగ్గా రావట్లేదు, సరిగ్గా జరగలేదని చెప్పి అన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, మొత్తం ఆ రోజు అధికారులు వెరిఫై చేసి అన్నీ కూడా అన్ని సచివాలయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ప్రతి డివిజన్లో వెరిఫై చేసి వాళ్ళకి పట్టాలు ఎవరికి ఇవ్వాలో వెరిఫై చేసి మరి భరోసా పత్రాలు ఇవ్వడం జరిగింది. నేను కనీసం మా ఇంటి డ్రైవర్ కానీ పన్నెవాళ్ళకి కానీ కూడా రికమెండ్ చేయలే. ఒక్క పట్టా కూడా బయట కూడా ఎవరు కూడా రికమెండ్ పారదర్శకంగా. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఈ ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చే పట్టాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా అది పారదర్శకంగా జరిగింది. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఒకవేళ ఏమన్నా అప్పుడు భరోసా పత్రాలు ఇచ్చేటప్పటికి సిక్స్త్ వాల్యుయేషన్ లేదు, అట్లాంటి ఏమన్నా ఒక రేషన్ కార్డు మీద 2 వచ్చి ఉండొచ్చు, అట్లాంటి ఏమైనా ఉంటే కూడా సరిచేసి మళ్ళీ కూడా క్లియర్గా అవి కూడా కొన్ని కట్ చేసి కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని కేవలం ఈ పట్టాలు ఇవ్వకూడదు, మరి పట్టాలు ఇస్తే ఎమ్మెల్యేకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మరి ఆయన వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు. కానీ వాళ్ళు ప్రజల చేత చీదరించి పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళు పెట్టినట్టు మన ఏమంటున్నారు, నేను కేవలం పేదవాళ్ళకి అందాలి, పారదర్శకంగా కుల మతాలకు సరిగ్గా లేదు అని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పి అంటున్నాడు. కానీ పిల్లు వేసిన దాంట్లో ఒకటి ఉంది. ఒక విషయం ఏం చెప్పారంటే, ఎమ్మెల్యేకి ప్రతి ఎకరాకి 8 లక్షలు రైతులు ఇచ్చారు, రైతుల దగ్గర 8 లక్షలు తీసుకున్నారు అని చెప్పి పిల్లు వేశారు. ఈ ల్యాండ్లో సంబంధించి ఒక వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళలో. వాళ్ళనైనా ఎవరైనా ఒక్క మనిషి వచ్చి ఎమ్మెల్యే గారు ₹1 తీసుకున్నాడని చెప్తే నేను రాజకీయాల నుంచి విరమిస్తా. ₹1 సిగ్గు లేదా మీకు ఆ రకంగా కోట్లు వేయటానికి? చెప్పమనండి ఇక్కడ ఉన్న రైతులు ఎవరినైనా. నేరుగా కలెక్టర్ గారి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి డబ్బులు అంటే ప్రజల్ని మోసం చేస్తారా మీరు? అంత రైతులు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తే ఇన్ని సంవత్సరాలు, ఇక్కడ 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటామా ఏమిటా? అంతకంటే నీచమైన బ్రతుకుందా? రైతుల దగ్గర డబ్బులు తీసుకునేదేంటి? ఏ రకంగా వేస్తారు? పట్టాలు ఆపేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే చెప్తున్నాను, పట్టాలు మళ్ళీ అన్నీ కూడా అందరికి కూడా చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చి తీర్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఒకవేళ మీకు అంత బాధగా ఉంటే నేను రాజకీయాల నుంచి పోటీ కూడా చేయకుండా, కానీ రైతులు మట్టుకి మరి పట్టాలు పేద ప్రజల మటుకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మటుకు చేసి తీర్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి. మరి వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు నేరుగా పడ్డాయా లేకపోతే ఇచ్చారని చెప్పి అందరితో మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు 35 లక్షలు ఇచ్చారు. 35 మీరు చెప్పారు, అయ్యే అకౌంట్లో మాకు పడ్డాయి, రైతులందరూ పడ్డాయి. అందరు రైతులందరూ కూర్చొని ఇంటర్వ్యూ చేయించండి. ఒక్క రైతు కనుక ఒక డబ్బులు తెచ్చినట్టుంటే ఈ రోజుకి రాజీనామా చేసిపోతా. అసలు ఇంకో విషయం, పారదర్శకంగా అసలు ల్యాండ్ కూడా నేను చూడండి, కరెక్ట్గా అడగండి. నేను వచ్చి చూడను, మీరు ఎక్కడ ఎక్కువ చేస్తుంటే అక్కడ చేయండి, నేను మటుకు ఇంటర్ఫియర్ కాను అని చెప్పినాను. 4 రోజుల క్రితమే వచ్చి ల్యాండ్ చూడటం కూడా జరిగింది. అంతమంది ల్యాండ్ కూడా చూడాలని. మరి మేము ఎందుకు ఇంత తొందరగా చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఏమి చేస్తున్నారో అర్థం కావట్లా. పేద ప్రజలకు అన్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము పట్టాలు ఇస్తున్నాం. 20వ తేదీ సీఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకొని తర్వాత ప్రతి డివిజన్లో కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటాం. ఇస్తున్నట్టుకి ఏందా మా పరిస్థితి అనేది ఓచుకోలేకపోతున్నారు. దానికి ఏం చేస్తాం? ఇంటా బయట అలాడిపోతున్నాను నేను. ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వెంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ఉపాలయమూర్తిగా కొలువు తీరిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధి యందు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆద్యంతం వైభవంగా జరిపించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారు మూలమూర్తికి వివిధ రకాల సుగంధభరిత ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాన్ని నేత్రపర్వంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని సూర్యదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రెండవసారి శ్రీపతి సతీష్ బాధ్యతలు ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీపతి సతీష్ మాట్లాడుతూ మాజీ పీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్, గిడుగు రుద్రరాజు కమిటీలలో తాను రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశానని, ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కమిటీలో తాను రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధిగా పదవి పొందడం ఎనలేని బలాన్ని ఇచ్చిందని, నాకు ఈ పదవిని రావడానికి కారణమైన అధిష్టానానికి మరియు రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి మంచి పనులు ఏమీ లేక మతిస్థిమితం కోల్పోయి సిద్ధం అని ప్రజలను చావగొడుతున్నాడని, అనేక వందల కోట్ల రూపాయలు సిద్ధం ప్రచారానికి వాడుతున్నామని, అసలు దేనికి సిద్ధమో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేదని, రాబో ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా శ్రీపతి సతీష్ హెచ్చరించారు. వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి షర్మిలమ్మ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి షర్మిలమ్మ గారి నాయకత్వం. ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పీసీసీ అధ్యక్షురాలు మా లేడీ బాస్ షర్మిలారెడ్డి గారు నాకు మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను 2001 నుంచి ఎన్ఎస్ఏఐ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉమ్మడి ప్రకాశం జిల్లాకి జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా ఎలక్ట్ అయ్యి గెలిచాను. 2004లో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆనాడు సునామీ వచ్చినప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాను. అప్పట్లో సుమారుగా 4 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఆనాటి గవర్నరు సుశీల్ కుమార్ షిండే గారికి ఇవ్వడం జరిగింది. అలాగే అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు ఈ 10 సంవత్సరాలు చేస్తే నా బాధ్యతగా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చేయడం జరిగింది. ఆ సందర్భంగా నాకు గుర్తించి జనసేనక్ అవార్డు ఢిల్లీలో కేంద్ర పెద్దల చేత నాకు అవార్డు రావడం జరిగింది. దాని తరిమిల డాక్టర్ సాకే శైలజానాథ్ గారు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, మరియు గిడుగు రుద్రరాజు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు ఇవ్వడం జరిగింది. తరిమిల మొన్న గత నెలలో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షులు అవ్వడం జరిగింది. ఆమె కమిటీలో మరొకసారి నాకు అవకాశం రావడం ఈ సందర్భంగా మేడం గారికి, షర్మిలా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఢిల్లీ పెద్దలకు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి, అలాగే యువనేత రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ గారికి, మా పీసీసీ మాజీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారికి, సాకే శైలజానాథ్ గారికి, అలాగే సిడబ్ల్యూసి మెంబర్లు ఎన్ రఘువీరారెడ్డి గారికి, కొప్పుల రాజు గారికి, కేంద్ర మాజీ మంత్రివర్యులు జేడి శీలం గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి గారికి, ఏఐసిసి కార్యదర్శి సిడి మేయప్పన్ గారికి, అలాగే మా జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శి సిరివెల్ల ప్రసాద్ గారికి, అలాగే పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఎస్ఎన్ రాజా గారికి, అలాగే శ్రీరామ్మూర్తి గారికి, అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, దేనికి సిద్ధం 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 నువ్వు అంటున్నావో మాకు అవటం లేదు. నువ్వు ఎలక్షన్లకు సిద్ధంగా ఉంటే అది నువ్వు చెప్పుకోవాలి, కానీ ఊరంతా 100 కోట్ల ఫ్లెక్సీలు వేసి ప్రజాధనాన్ని వృధా చేసి నేను సిద్ధం నేను సిద్ధం నేను సిద్ధం అంటున్నావు. ఎందుకు? ఓడిపోవడానికి నువ్వు సిద్ధమా? నువ్వు ఇచ్చిన ప్రతి హామీ
తొంగలో దొక్కావు, మద్యపాన నిషేధం అన్నావు, చేయలేదు. దానికి సిద్ధపడుతున్నావా? అనేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగ చేయడానికి మరొకసారి నువ్వు సిద్ధపడుతున్నావా? ఎందుకు అవకాశం ఇవ్వాలి నీకు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రానికి సంజీవని లాంటి పోలవరాన్ని తొంగలో తొక్కినందుకు మళ్ళీ నువ్వు సిద్ధపడుతున్నావా? ఇంకొకసారి ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ వెనక వేయడానికి. అలాగే మరి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని రాష్ట్ర ఉద్యమం చేసిన కాంగ్రెస్ పార్టీని మరిచి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టిన ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, కేంద్రం ప్రభుత్వంలో రైల్వే జోన్ రావాలన్నా, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగాలన్నా, కేంద్రం మెడలు వంచాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ కమిటీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు, 3 పార్లమెంటు సభ్యులు గెలవబోతున్నారు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరూ లేరు. అందరూ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ వీళ్ళు 3 కలిసి కూడా బీజేపీ ఆపన్న హస్తానికి వెంపర్లాడుతున్నారంటే బీజేపీ ఏం చేసిందో రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రం మెడలు ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి కూడా కనీసం ప్లకార్డులు పట్టుకునే ధైర్యం కూడా మీరు పార్లమెంటు సభ్యులు చేయలేకపోతున్నారంటే నిజంగా సిగ్గుచేటు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద మోసిన ప్రకాశం జిల్లా ప్రకాశం గారికి, శ్రీపతి ప్రకాశం గారికి, ఈదా సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 2014లో కాంగ్రెస్ పార్టీ సారం అయిపోయిందని నడి రోడ్డు మీద పార్టీని వదులుకొని ఈరోజు వేరే పార్టీలకు వెళ్ళిన ఈనాటి ఎంపీ, ఈనాటి శాసనసభ్యులు అనేక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొంది అనేక 100 కోట్లు సంపాదించుకొని నడి రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీని వదిలేస్తే 2014లో మా నాన్నగారు శ్రీపతి ప్రకాష్ గారు 46 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా 2 పర్యాయాలు ఆయన శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడారు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక ఆణిముత్యం మా ఈదా సుధాకర్ రెడ్డి గారు 2015 నుంచి ఈనాటి వరకు అనేక కార్యక్రమాల్లో శక్తి వంచన లేకుండా, ఆర్థికంగా కూడా వెనకడుగు వేయకుండా అనేక అవకాశాలు వచ్చినా వీళ్ళిద్దరికీ ఇష్టం లేక ఈ పార్టీలో ఉండి ఈ పార్టీని హక్కులను కాపాడి వేరే పార్టీకి వెళ్తే అనేక అత్యున్నతమైన పదవులు వచ్చాయి. కానీ వీళ్ళు నైతిక విలువలు చంపుకోకుండా ఈరోజు పార్టీ కోసం నిలబడ్డారంటే నిజంగా వీళ్ళ ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నామంటే చాలా గొప్ప విషయం. నాకు, మా కుటుంబానికి అనేక మంచి పేర్లు తెచ్చిన విలేకరుల సోదరులకు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రేమ అభిమానాలు మా మీద ఎలాగ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా శ్రీమతి షర్మిలారెడ్డి గారు, మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన ఆమె నియమించినటువంటి మొట్టమొదటి జాబితా ఈ రాష్ట్రంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు. దానికి మరి ఈదా సుధాకర్ రెడ్డి గారు నేతృత్వంలో ప్రకాశం జిల్లాకి మరి శ్రీపతి సతీష్ని నియమించడం నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, పెద్దలు రసూల్ గారు అయితేనేమి, అదేవిధంగా చిరకాలం నుంచి పనిచేస్తున్నటువంటి బుజ్జి గారికి అయితేనేమి, అదేవిధంగా మరి ఉంగరాల శ్రీను, తర్వాత రాష్ట్ర ఎస్సీసీఎల్ కోఆర్డినేటర్ అయినటువంటి ఉద్దండ మల్లికార్జునరావు గారికి, అదేవిధంగా మరి రసూల్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదాలు శ్రీపతి సతీష్కి మీరు అందించి కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తని ఏ విధంగా పైకి తీసుకొస్తుందో, ఏ విధంగా ఒక స్థాయికి నిలబెడుతుందో అనంటే ఇదే తార్కాణం అని చెప్పిన కూడా నేను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చూసినట్టయితే సోదరులారా, సోదరిమణులారా, ఒకసారి ఆలోచించండి. ఈ దేశ పరిస్థితి అయితేనేమి,
ఈ రాష్ట్ర పరిస్థితి అయితేనేమి ఎంత దుర్మార్గంగా ఉన్నాయనంటే మరి ఒక ప్రక్క ఈ రోజున రైతులు వారు పండించినటువంటి పంటకు కూడా మరి నిజమైనటువంటి ధరలు లేక వాళ్ళు అల్లు రామచంద్ర అని చెప్పి అల్లాడుతూ ఈరోజు యావత్ దేశాన్ని కూడా రైతాంగం మొత్తం కూడా బంద్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఎవరు దీని కారకులు అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీకి ఈ మా అధ్యక్షురాలు చాలా చక్కగా ఆమె వివరిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఒక్క సీటు లేనటువంటి వాళ్ళకి అసలు ఈ రాష్ట్రంలో నిజంగా కూడా వాళ్ళకి 0.5% ఓటింగ్ లేనటువంటి వాళ్ళు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మరి 25 పార్లమెంటు స్థానాలు వారే కోరుకుంటున్నారంటే దీనిలో కుట్ర ఏమిటి అనేటటువంటిది బాగా చాలా బ్రహ్మాండంగా మరి వివరిస్తూ ఉంది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మరి ఉవ్వెత్తున మరి నూతన పుంతలు తొక్కుతూ ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని చేపట్టాలనేటువంటి ఉద్దేశం మీదుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తూ ఉంది. ఈ రోజున యదా సుధాకర్ రెడ్డి నేతృత్వంలో కనీసం ఒక 3-4 ఎమ్మెల్యే స్థానాలైనా గెలవడానికి ఆమె ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి ఒక అభివృద్ధి చెందే పార్టీగా మరి ముందుకు వస్తూ ఉంది. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీల వారికి, అదేవిధంగా మైనారిటీలకి నేను చెప్తా ఉన్నా, రేపు కానీ కేంద్రంలో కానీ బీజేపీ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ద్వితీయ శ్రేణి పౌరులు అవుతామే తప్పితే మనకు మాత్రం ప్రథమ ఇది పౌరసత్వం రాదు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని వాళ్ళు తొంగలో తొక్కాలని చెప్పిన ఆలోచనలో ఉన్నారు. దయచేసి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ శ్రీ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేసినట్లయితే మరి ఇవన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. మరి కీర్తిశేషులు మనం ప్రజానాయకుడు మన గుండెల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే, నా యొక్క జన్మ తరించాలంటే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలి అని చెప్పినటువంటి మాట ఒక్కసారి నేను మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను జ్ఞప్తికి తీసుకొస్తున్నా. మీ తండ్రి గారు మరి రేపు మరణిస్తారనగా ఈరోజు ఏం చెప్పాడు, ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పినటువంటి మాట నీకు గుర్తొస్తుందా? రాలేదు, నాకైతే అర్థం కావట్లేదు. కనుక మనం అందరం కలిసి ఇవాళ రాహుల్ గాంధీ గారికి కావాలని నిన్న మా ఇన్ఛార్జి అయినటువంటి ఠాకూర్ గారు చెప్పారు. దాదాపుగా 140 స్థానాలకు దిగజరిపోయింది ఈ రోజున బీజేపీ అని చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటి హంబక్కైనటువంటి ఇవి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి ఆ సర్వేలు. కనుక అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ విధంగా ఈ బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి కాంగ్రెస్ రథసప్తమి పర్వదినాన్ని ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ దేవాలయాలలో దేవతామూర్తులు సూర్యప్రభ వాహనంపై కొలువై భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో నిర్వాహకులు స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి నగరోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. అలాగే శ్రీగిరి కొండపై గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి జరిపించిన సూర్యప్రభ వాహన సేవ భక్తిరసభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీనివాసు అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగా నిల్చోండి.
ఒంగోలు నగరపాలక సంస్థ నందు కౌన్సిల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ బడ్జెట్ సమావేశానికి నగర మేయర్ గంగాడ సుజాత అధ్యక్షత వహించారు. ఈ బడ్జెట్ సమావేశం కౌన్సిల్ కార్యాలయంలో వాడివేడిగా జరిగింది. ఈ సమావేశంలో ఒంగోలు అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు ఆమోదించారు. ఈ కార్యక్రమానికి నగర కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు, కమిషనర్ జస్వంతరావు, ఎంఈ జానీ, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మనకి కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత మొదటి మీటింగ్ వారిని అందరూ దగ్గరికి వచ్చి వారి గారికి చెప్పాల్సింది సార్ 1 సెకండ్. అంతేకాకుండా మనకి ఏదో ఒకవేళ సమస్యల గురించి కనుక డిస్కస్ చేయాలనుకుంటే మళ్ళీ 25-29 తారీఖులో మన కౌన్సిల్ మీటింగ్ అది యాక్షన్ ముందు మీటింగ్ మనం పెట్టుకుందాం. ఆ మీటింగ్ అడ్మిషన్ మనం చర్చించుకుందాం. మన బడ్జెట్ సంబంధించి స్టార్ట్ చేస్తున్నాం. అలాగే భోజనాలు కూడా ఉన్నాయి. దయచేసి అందరూ భోజనం ఎక్స్పెండిచర్ ఉంది. అదేవిధంగా క్యాపిటల్ రిసీట్స్ ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే కూడా మాట్లాడాలి. చాలా ఉంది దాని లోపాలు. బడ్జెట్ అంతా అగ్రిగా అద్భుత కల్పన వాస్తవానికి దూరంగా ఉంది. అవాస్తవానికి బడ్జెట్ చాలా ఉంది. మీరు చూపాలనుకున్నాం. మీ ముందు ప్రజలు తెలియాలని, మీ ద్వారా ప్రజలు తెలియాలని మీరు చూపాలనుకున్నాం. మాకు అవకాశం లేదు. మీరు చూసారు కదా. కేంద్ర ప్రభుత్వ ప్రజావేదిక విధానాలను నిరసిస్తూ ఒంగోలు వామపక్షాల నిరసన ర్యాలీ. వాడివేడిగా ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కౌన్సిల్ ఆమోదం. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఈ నెల 20న ఒంగోలుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని వెల్లడించిన ఎమ్మెల్యే బాలినేని. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.